లార్డ్ అందరికీ దేవుని శ్రేష్టమైన మరియు ఉన్నతమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ యొక్క సేవకుల సదస్సులో మీ అందరిని కలుసుకోవడం చాలా సంతోషము. దేవాతి దేవుడు మా 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 కుటుంబానికి, నాకు, నా భర్తకు ఇచ్చిన ఒక గొప్ప ధన్యతను బట్టి నేను ఆయనకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ఆయనకు మహిమ కలుగును గాక. ఆ తర్వాత ఇక్కడికి ఆహ్వానించిన పాస్టర్ రాము అయ్య గారికి, ఇందాక ఆచార్య అయ్య గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీ అందరూ కూడా ఓపికతో వాక్యాన్ని వినబోతున్నందుకై మీకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సో, వాక్యంలోకి వెళ్ళకముందు నా జీవితంలో ఒక చిన్న సాక్ష్యాన్ని నేను పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. నా యొక్క యవ్వన కాలంలో నేను మా తల్లిదండ్రులకు ఒకతే కుమార్తెను. నాకు అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరండి. మా నాన్న పోలీస్ డిపార్ట్‌మెంట్, మా మమ్మీ గవర్నమెంట్ టీచర్. సో, ఎప్పుడు కూడా సేవలోకి నేనొస్తాననే ఆలోచన నాకు లేదు. అంటే నేను ఇక్కడ సేవకుల మధ్యలోకి నడిపించబడతాను, ఒక సేవకుని వివాహం చేసుకుంటాననే అవగాహన నాకు లేదు. అయితే మా యొక్క శంషాబాద్ ప్రాంతంలో యవనస్తుల కూడికలో ఒక దైవ సేవకుడొచ్చాడండి. ఆయన పేరు చార్ల్స్ కళ్యాణ్ రావు అని. ఆ అయ్యగారు ఆయన ప్రొఫెసీ చెప్తా ఉండే ప్రవక్తలాగా. అయితే అందరూ చెప్తా ఉంటే నేను కూడా ఆ రోజు మందిరంలో నా యవ్వన కాలంలో నేను కూడా ఎళ్లి ప్రేయర్ చేయించుకుందాము, అయ్యగారు ఏం చెప్తారో అని వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆయన ప్రేయర్ చేస్తూ 2 మాటలు నాకు చెప్పాడు. ఒకటేంటంటే, దేవుడు 2 విషయాలు నీ పట్ల నాకు చూపిస్తున్నాడమ్మా. ఒకటి, నాలాంటి సేవకులు కూర్చుంటే నువ్వు వాక్యం చెప్తావు అని చెప్పాడు. హల్లెలూయా! రెండవది, భూదిగంతముల వరకు సువార్తను ప్రకటించడానికి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు అని చెప్పాడు. హల్లెలూయా! ఈ రెండిటికి నేను అర్హురాలిని కాదండి. నేను యోగ్యురాలిని కాదు. అయితే నేను నమ్మలేదు ఆయన మాటలు. నేను నార్మల్ వ్యక్తిని. నేను చెప్తే మనుషులు వినడమే, అంటే మామూలుగా ప్రజలు వినడమే కష్టము. దైవ సేవకుల ముందు నేను వాక్యాన్ని పంచుకుంటానా? ఇది జరిగే పనా అని నేను అనుకున్నాను. కానీ ఇందాక చెప్పిన రాము అయ్యగారు వాళ్ళ యొద్ద గుంటకల్‌లో గూడా పాస్టర్ కాన్ఫరెన్స్‌లో నేను మాట్లాడాను. అది 4వది. ఇది 5వ పాస్టర్స్ కాన్ఫరెన్స్ అండి. దేవుడు మీ మధ్యలో నన్ను ఈ విధంగా నిలబెట్టాడు. రెండవది, భూదిగంతములకు సువార్త ప్రకటించబడుతుందంటే మాకొక యూట్యూబ్ ఛానెల్ ఉంది. జాయ్ ఇన్ సర్వింగ్ మినిస్ట్రీస్ అని. ఆ ఛానెల్ ద్వారా అనేక దేశాలకి సువార్త వెళ్తా ఉందండి. హల్లెలూయా! మాకొక రీక్యాప్ వస్తా ఉంటది ఎవ్రీ వీక్‌లీ. ఎక్కడెక్కడ వాళ్ళు ఈ మాటలు విన్నారంటే కువైట్, దుబాయ్, ఆస్ట్రేలియా ఇంతమంది వాక్యాన్ని చూస్తున్నారని ఒక రీక్యాప్ వస్తా ఉంటది. సో, దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా! ఆయన నాకు వాగ్దానం చేశాడు. ఆయన వాడుకుంటా ఉన్నాడు. సో, ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, ఒక ప్రణాళికతో ఆయన మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చాడు. ఇది దేవుని ఉద్దేశ్యము కాబట్టి, మనం జాగ్రత్తగా కొన్ని మాటలు మనందరికీ తెలిసిన మాటలే ఒకసారి మనం విందాము. ఈరోజు వాక్యానికి సిద్ధపడతా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు నా హృదయంలో పెట్టాడు. వాటిని నేను మీతో పంచుకుంటాను. ఈరోజు మనము ధ్యానించబోతున్న అంశం ఏంటంటే, లీడర్‌షిప్ క్వాలిటీస్. ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు, క్యారెక్టర్ ఎలా ఉండాలా, ఎలా ఉండడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడో మనం చూద్దాము. సో, మొట్టమొదటిగా చూస్తే, లీడర్‌షిప్ ఈజ్ నాట్ అబౌట్ టైటిల్స్, పవర్ అండ్ ప్రెస్టేజ్. ఈ యొక్క లీడర్‌షిప్ అనేది, లేకుంటే నాయకత్వం అనేది టైటిల్‌కి సంబంధించింది కాదు, ఒక పవర్‌కి సంబంధించింది కాదు, ప్రెస్టేజ్‌కి సంబంధించింది కాదండి. దేనికి సంబంధించిందంటే, ఇట్స్ ఎ సర్వీస్, ఇట్స్ ఎ హ్యూమిలిటీ, ఇట్స్ ఎ ఫెయిత్‌ఫుల్‌నెస్ టు గాడ్స్ కాలింగ్. ఒకటి, సేవా గుణము కలిగి ఉండడము, తగ్గింపు కలిగి ఉండడము, మనల్ని పిలిచిన దేవునికి నమ్మకంగా పరిచర్య చేయడము. దీనికోసం మనల్ని పిలిచాడు గానీ, మనం ఏదో పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని ఆయన మనల్ని పిలవలేదు. సో, చాలా సార్లు మన జీవితంలో మనం కంపారిజన్ చేసుకుంటామండి. మన సేవ మనం చూసుకోము, మనకు అప్పగించిన బాధ్యత మనం చూసుకోము. పక్క వాళ్ళని చూసి అనుకుంటాం, అయ్యో వాళ్ళు ఇంకా ఎదిగిపోతా ఉన్నారు, నేను మాత్రము ఇక్కడే ఉన్నాను. హల్లెలూయా!
అందరికీ ఆలోచన ఉంటుంది. సో అప్పుడు నాకు ఆ విషయం ఆలోచిస్తూ ఉంటే ప్రభు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఆయన 100 గొర్రెలు ఉంటే 99ని వదిలేసి ఎన్నిటి కోసం వెళ్ళాడండి? చెప్పాలా గట్టిగా? ఒక్క గొర్రె కోసం. అంటే నీ మందిరములో ఒక్క వ్యక్తి వచ్చినా చాలు అని ప్రభు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఒక్క వ్యక్తి నిజంగా మారు మనసు పొంది నిజంగా ప్రభువుని తెలుసుకొని జీవితాంతం వరకు తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుంటే అది చాలండి మన జీవితానికి. ఎంతో పెద్ద కాంగ్రిగేషన్ అవసరము లేదు. వస్తే మంచిదే, రావద్దని చెప్పట్లే. కానీ ఎప్పుడు కూడా మనం ఇంకొకరిని కంపేర్ చేసుకోవద్దు. నిన్నటి దినమున మేము హైవే మీద వస్తూ ఉంటే 4 రోడ్లు ఉన్నాయి ఒకే హైవేలో. 4 రోడ్లలో లారీలు వెళ్తున్నాయి, బైక్స్ వెళ్తున్నాయి, కార్లు వెళ్తున్నాయి. ఇప్పుడు మేము వెళ్తున్న వాహనంలో ఉన్న డ్రైవింగ్ చేసే వ్యక్తి మా లేన్ చూసుకుంటూ వెళ్ళాలా, మా పక్క లేన్ చూసుకుంటూ వెళ్ళాలా? చెప్పాలా? మా లేన్లో మేము వెళ్ళాలా. ఇప్పుడు మా లేన్లో మేము ఉండి ఆ 3 లైన్లలో ఎవరు పోతున్నారని ఆలోచించామనుకోండి, మేము ఎక్కడిక్కడ వచ్చేవాళ్ళమా? లేదు. సో కంపారిజన్ ఎప్పుడు కూడా మనము చేసుకోదు. వాళ్ళని దేవుడు ఎందుకు పిలుచుకున్నాడో అది వాళ్ళ ప్రణాళిక ఉంటుంది. మనల్ని ఎందుకు పిలుచుకున్నాడో మన ప్రణాళిక ఉంటుంది. ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాలా, యేసు ప్రభు చెప్పిన మాటలు ఇరుకు మార్గము విశాల మార్గము. ఇరుకు మార్గము గుండా ఎంతమంది వెళ్తారని ప్రభు చెప్పాడు? కొద్దిమంది, వెరీ ఫ్యూ అని ఉందండి ఇంగ్లీష్లో. ఇరుకులో వెళ్ళడం చాలా కష్టము తెలుసా అండి? సినిమా పాటలు ఇష్టము, పాడకుండా ఉండాలంటే ఇరుకు మార్గము. తిట్టడము, ఎవరన్నా మనల్ని తిట్టినప్పుడు మనం తిట్టడం పెద్ద విశేషం, సెకండ్ పట్టదు. తిట్టకుండా ఉండడం అంటే ఇరుకు మార్గము. మనల్ని ఎవరో కొట్టారు, మనం చెయ్యెత్తాలంటే క్షణము పట్టదండి. కానీ ఎత్తకుండా ఉండడము ఇరుకు మార్గము. ఈ ఇరుకు మార్గము గుండా వెళ్ళేది చాలా కొద్ది మంది అని యేసు ప్రభు చెప్పాడండి. ఇప్పుడు కొన్ని మందిరాలలో మనం చూస్తూ ఉన్నాం, వేల మంది కనిపిస్తూ ఉన్నారు. నిజంగా ఆ వేల మంది ఇరుకు మార్గం గుండా వెళ్తున్నారా? హల్లెలూయా. కేవలము మనం ఆరాధనకు పరిమితం అయిపోతా ఉన్నామా? కేవలము సంఘానికి పరిమితం అయిపోతున్నామా? లేకుంటే పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోబోతా ఉన్నామా? ప్రశ్నించుకోవాలా. హల్లెలూయా. సో ఈ ఇరుకు మార్గము అందరూ వెళ్ళలేరండి. ఇట్స్ ఇంపాసిబుల్. చాలా కష్టము, చాలా త్యాగం చేయాలా, చాలా వదులుకోవాలా, కట్ చేసుకోవాలా లైఫ్లో. అవన్నీ చేసుకున్న వాళ్ళే జల్లెడ పడతాడంట ప్రభు. హల్లెలూయా. సో ఈ లీడర్షిప్ క్వాలిటీస్ ప్రభు మనకు ఇస్తూ ఉంటే, ఈ ఇరుకు మార్గం గుండా మనం వెళ్తూ ఉంటే, ఎన్నో సమస్యలు మనకు వస్తూ ఉంటే, మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలా, మన లేన్లో మనము వెళ్ళిపోవాలా. హల్లెలూయా. పక్క వాళ్ళ లేన్లోకి మనం వెళ్ళకూడదు. సో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా చూస్తే మనలో ఈ యొక్క సేవా గుణం ఉండాలండి, పరిచారకుని గుణం. యోహాను పత్రిక యోహాను గ్రంథము 13:7 చదువుకుందాం. యోహాను సువార్త చదవండి. నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందో అని అతనితో చెప్పగా. 4 చదవండి. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టి వేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. హల్లెలూయా. చాలా గారు ఇక్కడ చూడండి, యేసు ప్రభువు తన శిష్యుల పాదాలు ఏం చేశాడంట? కడిగాడు. అంటే ఆయన నేల మట్టుకు తగ్గించుకుంటున్నాడు. పాదాలు కడగాలంటే ఎక్కడ కూర్చోవాలండి? కింద కూర్చోవాలా. ఈక్వల్గా కూర్చోలేం పాదాలు కడగాలంటే. అంటే ఆయన ఎంత మట్టుకు తగ్గించుకొని పరిచారకుడుగా వచ్చాడో అలా మనం ఏం చేయాలంట?
తగ్గించుకోవాలా. మోషేను మనం చూస్తే మోషే ఈ యొక్క లక్షల కాల్బలాన్ని నడిపిస్తూ ఉన్నాడు, లక్షల మంది ఇజ్రాయలీలను నడిపిస్తూ ఉన్నాడు. మోషే ఎప్పుడైతే ఇజ్రాయలీల వైపు చూస్తూ ఉన్నాడో ఆయన ఒక లీడర్గా ఉన్నాడండి. ఎలా ఉన్నాడు? నాయకుడిగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని వైపు చూస్తూ ఉన్నాడో ఆయన ఒక సేవకుడిగా ఉన్నాడు. పనివాడు మన ఇంట్లో ఎవరైనా పనికి పెట్టుకున్నాం అనుకోండి, ఎలా ఉంటారండి? మనకు సలహాలు ఇస్తారా? మన పనులు మనకు సలహాలు ఇస్తే పనిలో ఉంటారా కదా? మనం దేవునికి మాత్రం సలహాలు ఇస్తుంటాం. మనము దేవునికి పనివారము అంటే పనివాడు కేవలం చెప్పింది చెయ్యడమేనండి. హల్లెలూయా, ఆమేన్. చెప్పింది చెయ్యడమే. దానికి సజెషన్లు ఇవ్వడం కానీ, దానికి నేను ఇది యాడ్ చేస్తా, ఇది డిలీట్ చేస్తా అనడానికి మనకు అర్హత లేదండి. సో దేవుని సేవకునిగా మనం ఎలా ఉండాలంట? నేల మట్టుకు తగ్గించుకొని ఉండాలి. ఇంకా మనకిచ్చిన మందలో ఒకరిగా ఉండాలంటండి. నాట్ అబౌవ్ దెమ్, వాళ్ళకంటే గనులము కాకుండా. యేసు ప్రభువు పాపులతో కూర్చున్నాడు, పాపులతో మాట్లాడాడు, పాపులతో ఆయన తిరిగాడు, భోజనం చేశాడు. హల్లెలూయా. సో ఆయనలో ఏనాడు కూడా వీళ్ళకంటే నేను ఒక గ్రేట్ అనే కాలర్ ఎగిరేసే తనం ప్రభువు చూపించలేదు. ఈరోజు మనలో అట్టి తగ్గింపు లోకము చూడాలి. హల్లెలూయా. అప్పుడే మనము నిజమైన దేవుని పరిచారకులము. ట్రూ లీడర్షిప్ అనేది మనం చూస్తే వాళ్ళ నీడ్స్ని మనము తెలుసుకోవాలా. మన దగ్గరకు వచ్చే ఫ్లాక్ ఎవరైతే మంద ఉందో వాళ్ళ నీడ్స్ని, వాళ్ళ అవసరతలను తెలుసుకోవాలి. అంటే మనం టైం ఇవ్వాలండి వాళ్ళకి. మనం కేవలం పుల్పీట్ నుండి మాట్లాడి అక్కడెక్కడే చెప్పులు దిగేసి కారు ఎక్కేసి పోతే ఈ విన్న వాళ్ళకున్న డౌట్లు ఎవరు తీర్చాలా? హల్లెలూయా. వాళ్ళతో ఎవరు కూర్చోవాలా? వాళ్ళని ఎవరు టచ్ చేయాలా? వాళ్ళకు ఒక హామీ ఎవరు ఇవ్వాలా? సేవకుడే ఇవ్వాలా. సో అట్టి తగ్గింపు మనలో ఉండాలా. ఇంకొకటి, ఒక సేవకునిగా మనం ఏం చేయాలంటే క్రీస్తు యొద్దకు వారిని నడిపించాలా. పాయింటింగ్ దెమ్ టువర్డ్స్ క్రైస్ట్. నా దగ్గరికి అంటే చాలామంది ప్రేయర్ రిక్వెస్ట్కి వస్తూ ఉంటారు. నా స్నేహితులే కొంతమంది ఫోన్ చేసి కౌన్సిలింగ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళందరికీ నేను ఏం చెప్తానంటే, చెప్పిన ఒక అర్ధగంట మాటలు కానీ, గంట మాటలు కానీ ప్రభు గొప్పతనం గురించి చెప్తానండి. హల్లెలూయా. ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎలా ప్రార్థన వింటాడో, ఎంత మేలు చేస్తాడో, ఆయన ఎలా మనల్ని ఆదరిస్తాడు, ఇవన్నీ చెప్పినప్పుడు వాళ్ళు రెండోసారి సమస్య వచ్చినప్పుడు వాళ్ళు నాకు కాల్ చేయరండి. ఎక్కడ పోతారు చెప్పాలా? దేవుని వద్దకు వెళ్తారు. ఎందుకంటే నేను ఎవరిని పరిచయం చేశాను? నాకంటే గొప్ప వ్యక్తిని పరిచయం చేశానండి. ఎందుకంటే మనం ఎప్పటికి ఉండం ఈ లోకంలో, శాశ్వతంగా ఉండం. ఇప్పుడు వైజాగ్ వచ్చాము, ఈ ప్రాంతానికి వచ్చాము, ఫోన్ కలవట్లేదు మాకు, ఇక్కడ నుంచి ఎవరు కాల్స్ పోవట్లేవు. సో ఎవరు అవసరతలు ఉంటారు? పాస్టర్ అమ్మకి ఫోన్ చేయాలా, పాస్టర్ అయ్య గారు ఫోన్ చేయాలి, ఫోన్ కలుస్తుందా? లేదు. కానీ నువ్వు దేవుణ్ణి వాళ్ళకు పరిచయం చేస్తే, మనమున్నా లేకపోయినా వాళ్ళకి ఎవరితో బంధం ఉంటుందండి? దేవునితో. సో యాజ్ ఏ పాస్టర్, ఒక సేవకునిగా మనం చేయాల్సింది ఏంటంటే దేవుని వారికి పరిచయము చేయాలి. మనం నోరు తెరిస్తే దేవుని గొప్పతనమే మాట్లాడాలి. బలహీనతలు మాట్లాడొద్దండి. ఎప్పుడైతే నీ బలహీనతలు నువ్వు మాట్లాడతావో ఇంకా మనం గుంత తవ్వేసుకుంటా ఉన్నాము. జాగ్రత్త. మన నోటికి చాలా పవర్ ఉందండి. ఆయన మాట్లాడితే భూమి ఆకాశము అయిందంట. ఆయన మాట్లాడితే సముద్రానికి సరిహద్దు వచ్చిందంట. ఆయన మాట్లాడితే సముద్రానికి గేట్స్ వేశాడంట. ఇంతకంటే నువ్వు ముందుకు రావద్దు. వావ్. అదే ఊపిరి మనలో ఉంది, అదే దేవుని ఆత్మ మనలో ఉంది. మన నోటికి చాలా శక్తి ఉంది. మన నెగిటివ్స్ కానీ, మన బాధలు కానీ ఎప్పుడు మన నోటితో ఉచ్చరింపకూడదు. దేవుని గొప్పతనం చెప్పండి. బాధ లేని వాళ్ళు ఉన్నారా? ఎవ్వరం లేమండి, అన్ని బాధలే. కానీ ఆయన చేసిన ఉపకారములను మనము ప్రకటించాలా, మరవద్దు, ప్రకటించాలా.
నువ్వు నోరు తెరిస్తే దేవుని బలాన్ని ప్రకటించాల. మనం బలహీనతలు చెప్తుంటే ఈ మంద ఏమనుకుంటారో తెలుసా? మా పాస్టర్ గారికి సంతోషం లేదు, మా పాస్టర్ గారే అప్పులలో ఉన్నాడు, ఇంకా మేమెందుకు నమ్మాలా ఈ దేవుణ్ణి, మేము నమ్మేం చేసేది ఉంది? నో, నిన్ను చూసి ప్రభు యొద్దకు పరిగెత్తుకుంటూ రావాలంటే దేవుని బలం ప్రకటించాలి. మా ఇంటి పక్కన ఒక రాజస్థాన్ వాళ్ళు ఉండేవాళ్ళండి, హిందీ వాళ్ళు ఎప్పుడు మా కుటుంబము మేము పిల్లలు మెట్లు దిగుతూ ఉంటే చూస్తూ ఉండేవారు. అయితే ఒకరోజు ఆమె పిలిచింది, నన్ను పిలిచి అడుగుతూ ఉంది, మా హిందీలో అడుగుతూ ఉంది, ఏమనంటే మాకు పెద్ద పెద్ద లారీలు ఉన్నాయమ్మా, పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయి, కరోడ్పతులం మేము, కానీ మీ కుటుంబం ఉన్నంత హ్యాపీగా మేము ఉండలేకపోతా ఉన్నాము. నేను రోజు మెట్లో దిగుతుంటే మిమ్మల్ని చూస్తాను, మీ కుటుంబం అంతా సంతోషంగా దిగిపోతూ ఉంటారు, ఎక్కుతూ ఉంటారు, మాకు అన్నీ ఉన్నాయి కానీ సంతోషము లేదని. నేను అన్నాను, మా ఇంట్లో ఒకటి ఉంది, మీ ఇంట్లో అది లేదు అన్నాను. ఆమె అనింది, ఇప్పుడే చెప్పు, నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకుంటా అనింది. ఏందో చెప్పు, అది ఎంత ఖర్చు అయినా పర్వాలేదు నేను తీసుకుంటా అనిందండి. నేను అన్నాను, మా ఇంట్లో యేసు ప్రభువు ఉన్నాడు, హల్లెలూయా. నేను బైబిల్ పట్టుకొని వాక్యం చెప్పానా, సువార్త ప్రకటించానా అండి? నథింగ్ అండి. పిల్లిచ్చి అడిగింది అండ్ ఆమె నాతో బైబిల్ తెప్పించుకుంది, హిందీ బైబిల్, హల్లెలూయా. మా ప్రాంతం వదిలి వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోయారు, ఇప్పటికీ ఆమె కాల్ చేస్తుంది, రండి మా ఇంటికి ప్రార్థన చేసి వెళ్ళండి, నాకు మీ దేవుని మీద చాలా నమ్మకం అంటదండి ఆమె, హల్లెలూయా. నీ దేవుని గొప్పతనాన్ని నువ్వు ప్రకటించాలి. డోంట్ బీ సాడ్. ఎప్పుడు దుఃఖంతో ఉండొద్దండి, మనం సంతోషంతో ఉండాలి. మన సంతోషం చూసి అపవాదికి దుఃఖం రావాలా, ఈయనేంది ఇంత టార్చర్ చేస్తున్నా కూడా వీళ్ళు ఇంకా హ్యాపీగా ఉన్నారని. సో ముందుకెళ్దాము. రెండవదిగా మనం చూద్దాము, సామెతలు 11:3 చదువుకుందామండి త్వరగా. సామెతలు 11:3 అందరం వాక్యం తీద్దాము. రాసుకోవాల్సిన వాళ్ళు కూడా రాసుకోండి. అమూల్యమైన మాటలు, మళ్ళీ దొరకని మాటలండి ఇవి. ప్రావర్బ్స్ 11:3, సామెతలు 11:3. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును, హల్లెలూయా. ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయును, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఒక దైవ సేవకునికి, ఒక నాయకునికి కావాల్సింది ఏంటంటండి, యథార్థత. యథార్థవంతుల యథార్థతనే వాళ్ళకు దారి చూపిస్తుందంటండి. నువ్వు ఏ సమస్యలో ఉన్నా అది బయటికి రావడానికి ఏది నీకు దారి చూపిస్తుందంట, యథార్థత. ఇంగ్లీష్లో ఇంటిగ్రిటీ అని ఉంది, దాని గురించి ట్రాన్స్పరెన్సీ. మనం చాలాసార్లు సంఘంలో ఉన్నంత పరిశుద్ధంగా ఇంట్లో ఉంటామా, స్నేహితుల దగ్గర ఉంటామా? చెప్పండి. నో. కాలేజ్లో ఉంటామా? నో. జాబ్ దగ్గర? నో. టీ కొట్టు దగ్గర ఎన్ని కలర్స్ కదండి. ఊసరు వెళ్ళి ఆ చెట్టు ఎక్కినప్పుడు ఏ కలర్ అవుతుంది, గ్రీన్ అయిపోతుంది, ఇటుక ఎక్కగానే ఎర్రగా అయిపోతుంది. మనకు కూడా అన్ని కలర్స్ ఉంటాయండి. ఇంట్లో ఒకలాగా ఉంటాం, బయటికి ప్రశాంతత, ప్రేమ. ప్రభువు చెప్తా ఉన్నాడు, సున్నము కొట్టిన సమాధుల్లాగా ఉండకండి, బయటికి మెరవకండి, మీరు లోపల కూడా ఎలా ఉండాలంట, యథార్థంగా ఉండాలా. చాలా సేవకులను మనం చూస్తూ ఉంటాం, వాళ్ళ సేవకులు స్టేజ్ పైన చాలా బాగా భక్తిగా ఉంటారండి. వాళ్ళ పిల్లల్ని మనం కదిలిస్తే, అమ్మ మా నాన్న అంత చెప్తున్నాడు కానీ ఇంట్లో చూడాలక్క మా నాన్నని, మా మమ్మీని ఇంట్లో చూడాలా, లేకుంటే నల్లలో వాటర్ పట్టే దగ్గర చూడాలా ఆమె గురించి, ఇట్లా చెప్తా ఉంటారు. యథార్థవంతులు అలా ఉండరండి, హల్లెలూయా. వాళ్ళు ఎక్కడున్నా ఒకేలాగా ఉంటారు. అట్టి వారిగా మనము సేవకులు ఉండాలి. అప్పుడు నీకు ఒక నిజమైన రెస్పెక్ట్ అనేది దేవుడిస్తాడంట మనుషుల మధ్యలో, హల్లెలూయా. ఈ రెస్పెక్ట్ ఎవరో కొనుక్కునేది కాదు, ఘనత ఎవరి యొద్ద నుండి వస్తుందంట అండి, దేవుని యొద్ద నుండి. మనం ఎంత ప్రయాసపడినా రాదండి. ఘనత కోసం చాలామంది ఉన్నారు, ప్రయాసపడే వాళ్ళందరికీ రాదు, దేవుడు ఇవ్వాలా, హల్లెలూయా. దేవుడు ఇవ్వాలి అంటే నువ్వు ఎలా ఉండాలా, యథార్థంగా, ట్రాన్స్పరెంట్గా. నేను ఇంట్లో చూసినా నువ్వు అదే ప్రేమ ఉండాలా, బయట చూసినా
అదే ప్రేమ ఉండాలా. ఇంట్లో అబద్ధాలు ఆడకుండా ఉండాలా, బయట అలాగే ఉండాలి. ఏదేమైనా నువ్వు అలాగే ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. వాక్యం చెప్తా ఉంది, యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడండి. హల్లెలూయా. ఏ మేలు ఆయన ఆపడంట నీకు. దేవునికి మహిమ కలుగును గాక. మా యొక్క సేవా పరిచర్యలో ఎన్నో మేళ్ళు మేము చూసామండి. మా డబ్బుతో కాదు. హల్లెలూయా. మా డబ్బుతో కానే కాదు. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మా పాస్టర్ గారి ఫోన్ ఒకటి పగిలిపోయింది మా వివాహమైన కొత్తలో. పగిలిపోయినప్పుడు ఈయన ఏమన్నారంటే, నేను ఐఫోనే తీసుకుంటాను, 20,000 ఆ ఫోన్ ఎంత, 20,000, ప్రేయర్ చేద్దాం దేవుడు ఇస్తాడన్నాడు. నేను అన్నాను, ఏదో ఉన్న డబ్బులతో కొనేసుకుందాం, ఇప్పుడు 20,000 ఫోన్ కావాలంటే ఎట్లా అంటే, నువ్వు ప్రేయర్ చేయి దేవుడు ఇస్తాడు అని చెప్పాడు. సరే, వీఆర్ ప్రేయర్ చేస్తున్నాము. అయితే మా అమెజాన్ ఒక యాప్లో ఏం చేస్తామంటే పిల్లలకి డైపర్స్ ఆర్డర్ చేస్తామండి. చిన్న పిల్లలకి డైపర్స్ ఆర్డర్ చేస్తాం. ఆ ఆర్డర్ వచ్చినప్పుడు దాంతోపాటు ఒక డబ్బా వచ్చిందండి. మేము ఏ ఫోన్ కొనాలనుకున్నామో అది అందులో బుట్టలో వేసాము. అయితే మేము ఏం ఆర్డర్ చేస్తాము, డైపర్స్తో పాటు ఒక డబ్బా వచ్చింది. దాని మీద ఢిల్లీ అడ్రస్ ఉందండి. ఢిల్లీ అడ్రస్ ఉంది. ఆ డబ్బా ఓపెన్ చేసి చూస్తే అందులో ఈయన అనుకున్న సిల్వర్ కలర్ ఐఫోన్ 20,000 అందులో ఉంది. హల్లెలూయా. పిన్ చేసింది. నేను అన్నాను, దేవుడు ఎంత గొప్పోడు, జస్ట్ కార్ట్లో వేస్తే ఇంటికి పంపించాడు అంటే, పాస్టర్ గారు అన్నారు, నో, మనకు అన్యాయం సొమ్ము మనము తీసుకోవద్దు, మనది కానిది మనము తీసుకోవద్దు. ఈయన కస్టమర్ కేర్కి ఫోన్ చేశారు, అమ్మ ఈ ఫోన్ మాది కాదు, మేము ఇది ఆర్డర్ చేస్తే ఇవి వచ్చినాయమ్మా, ఇది రిటర్న్ పంపించాలా అంటే ఆమె ఏమనిందో తెలుసా అండి, చాలా జాగ్రత్త వినండి. ఆమె అనింది, అయ్యా మీ ఆర్డర్ మేము రిటర్న్ తీసుకుంటే ఈ బాక్స్ ప్యాక్ చేసిన వాళ్ళ నుండి స్టిక్కర్ వేసే వాళ్ళ వరకు 7 ఉద్యోగాలు పోతాయ్యా. ఇట్లా మీరు ఎన్ని రాంగ్ పంపిస్తున్నారు, ఎంత మా కంపెనీకి నష్టం చేస్తున్నారని అంతమంది ఉద్యోగాలు తీసేస్తారయ్యా. వాడితే వాడండి, పడేస్తే పడేయండి, ఇంకోసారి ఫోన్ చేయకండి అని. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామండి. దేవుని కార్యాలు ఎంత గొప్పవండి. హల్లెలూయా. దేవుడు నీకు మేలు చేయాలనుకుంటే ఎవరు ఆపలేరు. ఏమంటారు, అది ఎంత జరగని పని అయినా అది దేవుడు నీ కోసం జరిగిస్తాడండి. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు. అయితే నువ్వు ఉండాల్సింది ఎలా తెలుసా, యథార్థంగా, బీ ట్రాన్స్పరెంట్ అండి. దావీదును దేవుడు ఎన్నుకున్నప్పుడు అంటాడు, మనుషులు పై రూపమును చూస్తారు, నేను హృదయాన్ని లక్ష్య పెడతాను. ఎటువంటి అర్హత లేని దావీదును దేవుడు రాజుగా కూర్చోబెట్టాడు. ఈరోజు నాలో యథార్థత ఉంటే దేవుడు మనల్ని అద్భుతంగా దీవిస్తాడు. ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం కదా, ట్రయల్స్ చేస్తుంటాం. సోప్స్ ఇది వాడితే బాగుంటుందా, ఆ పర్ఫ్యూమ్ అది వాడితే బాగుంటుందా, ఎన్నో ట్రయల్స్ చేస్తాం. ఒకసారి యథార్థత కూడా ట్రై చేద్దాము. ఒకసారి నిజంగా ట్రాన్స్పరెంట్గా ఉండి ట్రై చేద్దాం. ఒక్కసారి నిజంగా ఇంట్లో ఒకలాగా బయట ఉండి ట్రై చేద్దాము. దేవుడు ఎందుకు మేలు చేయడో చూద్దామండి. హల్లెలూయా. ఆయన తప్పకుండా చేసే దేవుడు. మూడవదిగా చూద్దాము, త్వరగా నేను ముగించేస్తాను. సామెతలు 3:5-6 చదువుకుందామండి త్వరగా. సామెతలు 3:5-6. చాలా అయ్యారు. ఇక్కడ చూడండి, నీ సొంత బుద్ధిని నువ్వు ఆధారము చేసుకోదు. నిజమైన నాయకుడు, ట్రూ లీడర్ ఎలా ఉంటాడంటే ఆయన తన పూర్ణ హృదయంతో ఎవరి మీద ఆధారపడతారంట, దేవుని మీద. కొన్నిసార్లు మనకు నష్టం జరుగుతున్నప్పుడు, ఎదుటి వ్యక్తి మనకు నష్టం చేస్తున్నప్పుడు, అన్యాయం చేస్తున్నప్పుడు మనలో కోపం ఏం చేస్తుంది, బయటికి వచ్చేస్తూ ఉంటుంది కదండి. అది అందరికీ సహజం. ఒకసారి నాకు కూడా ఇలాగే ఒక విషయంలో, మా పరిచర్య విషయంలో అలా వస్తుంటే నేను దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాను, దేవా ఇది ఎందుకు ఇలా జరుగుతూ ఉంది, ఆ వ్యక్తులు మమ్మల్ని ఇంత ఇది చేస్తున్నా నువ్వెందుకు మౌనంగా ఉన్నావంటే, దేవుడు ఎవరిని కంట్రోల్ చేయాలండి ఇప్పుడు నా ప్రార్థన విని చెప్పండి. నేను ఒక వ్యక్తి గురించి ప్రేయర్ చేస్తాను,
ఆ వ్యక్తి మారట్లేడు, వాళ్ళ వల్ల నాకు హాని జరుగుతుందని ప్రార్థన చేస్తే ఇప్పుడు దేవుడు ఎవరిని మార్చాలా? చక్కగా చెప్పారు అయ్యగారు. యాక్చువల్లీ దేవుడు వాళ్ళను మార్చాలి. ఆయన ఎవరిని మారుస్తున్నాడు తెలుసా? నన్ను మారుస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు ఆలోచించే విధానం మార్చుకో అని ప్రభువు చెప్తా ఉన్నాడు. క్షమించడం నేర్చుకో అని ప్రభువు చెప్తా ఉన్నాడు. నీకు ఎంత అన్యాయం చేసినా తిరిగి వానికి మేలు చేయని ప్రభువు చెప్తా ఉన్నాడండి. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నీ స్వబుద్ధిని మన స్వబుద్ధి ఏం చెప్తుందో తెలుసా? తిట్టే, కొట్టే, రానియకు అని, ఈ గల్లీలోకి రానియొద్దు వాన్ని. నీ స్వబుద్ధి చెప్తాదండి. అది దేవుని స్వరము కాదు. దేవుడు ఎంత ఘోర పాపులనైనా ఆయన దారికి చేర్చుకున్నాడు. ఆయన చెప్తున్నాడు, నువ్వు క్షమించు, నువ్వు హెల్ప్ చేయి. మళ్ళీ నీకు అన్యాయం చేసినాడు తప్పకుండా నీ గుమ్మం ఎక్కి ఒకరోజు వస్తాడు. నేను పంపిస్తాను, నువ్వు మేలు చేయి. యోసేపుకి అలాగే జరిగింది కదా. కొట్టిన వాళ్ళు, తిట్టిన వాళ్ళు కాళ్ళ దగ్గరికి వచ్చారు. అప్పుడు యోసేపు అన్నాడా, అక్కడ నన్ను బావిలో ఎత్తేసారు, ఐగుప్తులో ఇంకా లోతైన బావులు ఉన్నాయి, మిమ్మల్ని ఎత్తేస్తా అన్నాడండి? ఏమన్నాడండి? దేవుడు మేలుకే నన్ను ముందుగా పంపించాడు. అక్కడ కూడా సమాధానం వెదజల్లుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు సమాధాన పరిచే వారిగా మనము ఉందామండి. వాక్యం చెప్తా ఉంది, నీ సొంత బుద్ధి వాడకు, సొంత తెలివితేటలు వాడకు, నీ మైండ్ చెప్పేది నువ్వు చెయ్యకు. దేవుడు చెప్పిన విధానము ముందుకు వెళ్ళాల. అప్పుడు మనం రియల్ లీడర్స్ అండి. 4వది చూద్దాము. యాకోబు పత్రిక 1:19. త్వరగా యాకోబు పత్రిక 1:19. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. చాలయ్య గారు, థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి, దేనికి మనము నిదానించాలంట? కోపించుటకు, మాట్లాడుటకు. దేనికి వేగిరపడాలంట? వినడానికి. దేవుడు 2 చెవులు ఇచ్చాడు. నోరులు ఎన్ని ఇచ్చాడండి? అంటే తక్కువగా మాట్లాడు, ఎక్కువగా విను. కానీ మనం చేసేది ఏంది? నో. వాక్యం చెప్తా ఉంది, ఒక మంచి కాపరి లేకుంటే మంచి లీడర్షిప్ ఎట్లా ఉంటుందంట అంటే, నీ యొక్క ఫ్లాక్, నీ మంద యొక్క బాధను, వేదనంతా నువ్వు వింటావు, అర్థం చేసుకుని మిగతా పనులు పక్కన పెడతావు. నీకు అర్జెంటుగా ఫంక్షన్కి వెళ్ళాలా, నీకు అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి, ఏదో ఉంది, బట్ స్టిల్ నువ్వు ఏం చేస్తావు తెలుసా? వినుటకు వేగిరపడతావు. హల్లెలూయా. సో మంచి కాపరి లక్షణం ఏంటంటండి, మనము వినాలా, మాట్లాడము తక్కువగా మాట్లాడాలా, కోపము తక్కువగా ఉండాలా. హల్లెలూయా. కోపపడే వాళ్ళు దేవుని చిత్తం నెరవేర్చరంట అండి. కోపం ఉన్న దగ్గర దేవుని కార్యాలు జరగవు. కోపం ఉన్న దగ్గర ఆయన ఉండడండి. హల్లెలూయా. సో మన జీవితంలో మనము వినడానికి ప్రయాసపడాలా. 5వదిగా చూద్దాం. 2 తిమోతి 2:24 చదువుకుందాం. 26 చదువుదామండి. 2 తిమోతి 2:26. చదవండి. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరులో నుండి తప్పించుకొని మేలుకొనదురేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడ మాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మనము జగడం ఆడేవారిగా ఉండొద్దు. ఎలా ఉండాలా? సాధువుగా, నిదానంగా ఆ వచ్చిన సమస్యను తీర్చేవారిగా ఉండాలి. కావాలంటే ఒక రోజు తీసుకోవాలండి, నేను రేపు మాట్లాడతాను, రేపు రా అని చెప్పి వెళ్ళిపోవాలా. కానీ నువ్వు అక్కడే నిలబడి వాదించి బీపీలు, షుగర్లు హైగా చేసుకోకూడదు.
ఒక స్టోరీ నేను చదువుతా ఉంటే 2 జింకలు ఒక నది దగ్గరికి వెళ్ళాయంటండి. ఆ నదిలో క్రోకడైల్స్ ఉన్నాయంట. ఏమున్నాయి? ముసళ్ళు ఉన్నాయి. ముసలి యొక్క చర్మము వెనక ఆ నీళ్ళ మీద చూసి ఒక జింక అనిందంట, అది రాయి, నువ్వు ఎందుకు భయపడుతున్నావు, రా మనం వాటర్లోకి వెళ్దాము అనేదంట. ఇంకో జింక అనిందంట, నో అది రాయి కాదు, నాకు తెలుసు అవి ముసల్లే అని చెప్పిందంట. అయితే ఈ జింక అంటా ఉంది, నో అది రాయి కాదు, అది ముసలి అంటుంది. అది రాయి అంటుంది, రాయి ముసలి అనుకుంటా చివరికి వాదించి నేను ప్రూవ్ చేయాలనుకొని ఇది ఆ నీళ్ళలోకి దిగేసిందండి. దిగగానే ఆ ముసలి కొరికి చంపేసింది. అది నిజమే కావచ్చు, మన వాదన కరెక్టే కావచ్చు, కానీ నష్టం ఎవరికి జరిగిందండి? సొంతగా అరిచి ప్రూవ్ చేయాలా, నేను ఎట్లనన్నా నాది కరెక్ట్ అని ప్రూవ్ చేయాలనుకుంటే నీ ఆరోగ్యము పాడు కావచ్చు, హార్ట్ అటాక్స్ రావచ్చు అండి. అనవసరమైన వితర్కాలు, అనవసరమైన ఆర్గ్యుమెంట్స్లోకి, వాదాలలోకి మనము వెళ్ళకూడదు. వాళ్ళు అంటున్నారు నేను పట్టిన కుందేలు 3 కాళ్ళంటే, వెరీ గుడ్, నైస్, నిజమే, నువ్వు పట్టింది 3 కాళ్ళే అని చెప్పండి, పక్కకు జరిగిపోండి. డోంట్ ఆర్గ్యూ. సో వాక్యం చెప్తా ఉంది, జగడమాడక ఓపికతో సహనముతో నీ మందను ముందుకు తీసుకెళ్ళాలా. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తానండి. 6వది ఏంటంటే అపోస్తల కార్యంలో 6:3 చదువుకుందాం. అపోస్తల కార్యంలో 6:3. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొనిన మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకోండి. చాలా గారు. 6వదిగా మనం చూస్తే మనము పరిశుద్ధాత్మతో నింపబడాలండి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, పౌలు భక్తుడు అంటున్నాడు, 7 ఎన్నుకోండి, వాళ్ళలో ఏముండాలంట? ఆత్మతో నింపబడాల, జ్ఞానముతో నింపబడాల. ఒక మానవుడే ఇలా చూస్ చేసుకుంటే పరలోక దేవుడు ఎలా చూస్ చేసుకుంటాడండి? హల్లెలూయా. ఇంతమందిని దేవుడు ఇక్కడ పిలుచుకున్నాడు, మీ అందరిలో ఏ క్వాలిటీస్ ఆయన చూసుంటాడు. హల్లెలూయా. పని ముగించని వాళ్ళకు దేవుడు పని అప్పగించడండి. మనమన్నా అప్పగిస్తామా? సగం పని చేసే వాళ్ళకి పని చెప్తామండి? నెవర్. వాళ్ళు చెప్పి కూడా వేస్ట్, మళ్ళీ నేను చేసుకోవాలా కదా, సగం వదిలేస్తాడు వాడు అంటాం. మరి దేవుడు మమ్మల్ని మనందరినీ పిలుచుకోవడానికి కారణం, దెర్ ఇస్ అ స్పెషల్ రీజన్. అదేంటంటే మనము ఆత్మతో నింపబడాలా. దేవుడు నింపాడు, కానీ కొన్నిసార్లు మన సొంత బుద్ధితో మనం డైవర్ట్ అవుతూ ఉంటాం. అయితే ఈ ఆత్మతో నింపబడిన వాళ్ళలో ఉండేవేంటంటే గలతీలకు రాసిన పత్రిక 5:22-23 మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. ఆత్మ ఫలాలు వారిలో ఉంటాయి. వాళ్ళలో ప్రేమ, చదవండి 5:22-23. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. హల్లెలూయా. సో ఆత్మతో నేను నింపబడ్డాను అని నువ్వు ధైర్యంగా చెప్తున్నావంటే నీలో ఏముండాలా? ప్రేమ, సంతోషం, సమాధానము, దయాళుత్వము, దీర్ఘశాంతము, సాత్వికము, ఆశ నిగ్రహము. ఇవేవి లేకుండా నేను హోలీ స్పిరిట్ నాలో ఉందంటే వెళ్తామండి. హల్లెలూయా. సో మనము దేవుని ఆత్మ చేత నడిపించబడినప్పుడు, ఇవన్నీ ఆత్మ ఫలాలు మనలో పోర్ట్రేట్ అవుతున్నప్పుడు దేవుడును ఎక్కడ అడుగు పెడితే అక్కడ అద్భుతాలు చేస్తాడు. నువ్వేం చేయని అవసరం లేదు. నువ్వు పేతురు వెళ్తుంటే నీడబడి అండి కుష్ఠరోగులు బాగుపడ్డారు, కుంటి వాళ్ళు నడిచారండి. నీడ తగిలితే ఆయన కూడా తగలలేదు ఇంకా. హల్లెలూయా. వాక్యం చెప్తా ఉంది, మీరు అంతకంటే గొప్ప కార్యాలు చేసెదరు.
హల్లెలూయా. సో అట్టి వారిగా మనం ఉందాం. మన ప్రజెన్స్, మన యాబ్సెన్స్ ఒకరికి బాధ తేవాలి. అయ్యో పలానా అయ్యగారు రాలేదా ఈ మీటింగ్కి, నేను ఆయన వస్తారనుకున్నాను అంటే నేను మిస్ అయితే వేరే వాళ్ళకు బాధ అనిపించాలి. అలా మనము ఒక బిర్యానీలో సాల్ట్ మిస్ అయితే ఎలా ఉంటుందో అలా మనము లోకానికి ఉప్పుగా ఉండాలి. నువ్వు లేకపోతే ఆ బాధ తెలవాలవుతుంది నాకు. సో ప్రియ సహోదరి సహోదరుడు, ఒకసారి 6 చెప్తారా మళ్ళీ? మొట్టమొదటిది తగ్గింపు, పరిచార గుణము. రెండవది యథార్థత, వెరీ గుడ్. మూడవది దేవుని మీద ఆధారపడడం. నాలుగవది వినుటకు వేగిరపడాలి. ఐదవది జగడమాడకూడదు, ఓపికతో ఉండాలి. ఆరవది ఆత్మతో నింపబడాలి. సో ఇంతమంది ఇక్కడ విశాఖపట్నంలో ఎంతోమంది జనులు ఉండగా దేవుడు మిమ్మల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే మీరు అప్పగించిన పనిని ముగిస్తారనే నమ్మకము ఎవరికి ఉందండి? దేవునికి ఉంది. మరి ఆయన నమ్మకాన్ని మనం నిలబెట్టాలా లేదా? ఈ లోకంలో ఆయుష్ ముగించబడక ముందే ఆయన అప్పగించిన పనిని మనం ఏం చేయాలండి? నా పరుగు పందెంలో నేను పరిగెత్తాను, నా కోసము నీతి కిరీటము ఉంచబడిందని ధైర్యంగా మనము చెప్పగలగాల. సమయం లేదండి. క్రీస్తు రాకడ అతి సమీపంగా ఉంది. యుద్ధాలు చూస్తున్నాము, ఎన్నో భయంకరమైన కార్యాలు, ప్రేమలు చల్లారిపోతూ ఉన్నాయి. నోవాహు దినములు తిరిగి వస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా వివాహాలు జరగట్లేవండి, లీవింగ్ రిలేషన్షిప్స్. స్త్రీలు పురుషులు ఒకటే ఇంట్లో ఉంటారు, పెళ్ళి లేదండి, బంధం లేదు, పెళ్ళి బంధం. పిల్లలు అసలే వద్దంట, ఇంకో జనరేషనే వద్దంట. ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉందండి? పెద్దవాళ్ళకు మర్యాద లేదు, గౌరవము లేదు. ఇవన్నీ సూచనలు ఏంటంటే క్రీస్తు రాకడ సమీపంగా ఉంది. ప్రభు రాకడ 2 విధాలుగా ఉంటుంది. ఒకటి, ఆయన రెప్పపాటున సంఘాన్ని తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. అయితే ఇది జరిగినాక, ఈ సంఘము ఎత్తబడినాక మిగిలిన వారు ఉన్నప్పుడు 7 ఏండ్ల శ్రమకాలం భూమి మీదకి రాబోతా ఉంది. ఆ శ్రమలు భూమి పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు రాలేదు, ఇక మీదట రాబోవు అని ప్రభువు చెప్పాడు. అంత ఘోరమైన శ్రమలు వస్తూ ఉన్నాయి. మరణాన్ని వెతికినా మరణం కనిపించదంట, నువ్వు చావాలనుకున్నా చావలేవంట. ఆ 7 ఏండ్ల శ్రమల కాలం అది ముగించబడినాక యేసు ప్రభు బహిరంగ రాకడ ఉంది. అప్పుడు ఆయనతో మనం అందరము ప్రధాన దూత శబ్దముతో, బూరతో మనము కూడా ఆయనతో వస్తాము. సో ఈ రెప్పపాటున సంఘము ఎత్తబడినప్పుడే మనం అందరం ఏం కావాలండి? ఆయనతో పాటు వెళ్ళిపోవాలా, ఎత్తబడాలా. సో సిద్ధపడదాం. ఇంకా సమయం లేదండి. రేపో మాపో, నేడో రేపు ఆయన రాబోతా ఉన్నాడు. ఖచ్చితంగా ఆయన వస్తాడు. వచ్చినప్పుడు మనం అందరము ఎత్తబడే సంఘంలో ఉందాం. అందరం కళ్ళు మూసుకుందాము. విన్న వాక్యం బట్టి ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. ఓకే అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. ఒక మంచి నిర్ణయంతో ఇక్కడి నుంచి వెళ్దాము. దేవాతి దేవుడు మనందరితో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడండి. మనలో ఉన్న కొన్ని పొరపాట్లను సరి చేసుకోమని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. సరి చేసినప్పుడు సరి చేసుకుందామండి. ఎందుకంటే దాని యొక్క వెల మనం చెల్లించలేమేమో. ప్రభు అంటా ఉన్నాడు, దారిలో ఉన్నప్పుడే నీ పొరుగువానితో సమాధానపడు, లేకపోతే వాడు నిన్ను బంట్రౌతుకు అప్పగిస్తాడు, చెరసాలకు అప్పగిస్తాడు, అగ్నిలోకి నువ్వు వెళ్ళిపోతావేమో. సమయం ఉన్నప్పుడే సరిదిద్దుకుందామండి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకుందాము. యెహోవా మీకు దొరికిన కాలంలో ఆయనను వెదుకుడి అని వాక్యం చెప్తా ఉంది. ఆయన దొరకని కాలం రాబోతా ఉంది. ప్రియ సంఘమా, ప్రియ సేవకులారా,
ఒక టైం రాబోతా ఉంది, వెతికిన ఆయన దొరకడండి. సో దేవుడు మంచి సమయాన్ని ఇస్తా ఉన్నాడు. ఇటువంటి అమూల్యమైన సమయము మళ్ళీ మనకు వస్తుందో రాదో తెలియదు. లెట్స్ టేక్ ఎ గుడ్ డిసిషన్. దేవా, నాలో కోపం తొలగించు, జగడమాడే గుణం తొలగించు, ఆర్గ్యుమెంట్స్ చేసే గుణం తొలగించు. వినడానికి నేను వేగిరపడాలి ప్రభు. నేను ఆత్మతో నింపబడాలయ్యా. నేను నేల మట్టుకు తగ్గించుకునే గుణం నాకు దయచేయి. పదవుల కోసం నేను పరిగెత్తకూడదయ్యా. ఒక్క గొర్రె కోసము నువ్వు ఎలా పరిగెత్తావు? ఒక్క మారు మనసు పొందే పాపి కోసం నేను ప్రయాసపడాలి ప్రభువా. అలా నన్ను వాడుకో. నేనున్న ప్రాంతంలో నన్ను గొప్పగా వాడుకో ప్రభువా అని అడుగుదాం. నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా ఆయన ఇస్తాడండి. ఎక్కడ 2-3 ఆయన నామములో కూడి ఉంటారో వారి మధ్య ఉంటానని చెప్పిన దేవుడు ఇక్కడ ఖచ్చితంగా ఆయన ఉన్నాడండి. ఆయన సన్నిధి మన మధ్యలో ఉంది. ప్రభువుతో ఒక నిబంధన చేసుకుందాము. నువ్వు ఎప్పుడు వచ్చినా ప్రభువా, ఎత్తబడే గుంపులో నేను, నా కుటుంబము, నా సంఘం అంతా ఉండాలి ప్రభువా. అలా మమ్మల్ని సిద్ధపరచు అని అడుగుదాం. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువానయ్యా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువానయ్యా. రక్తము చిందిన సాక్షిగా యుందును నిశ్చయం నిశ్చయమే. రక్తము చిందిన సాక్షిగా ఉందును నిశ్చయం నిశ్చయమే. రక్షకుడా యేసునాథా, ఆరాధనా ఆరాధనా. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితే నెమ్మది నెమ్మదియే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదా, ఆనందం ఆనందమే. అద్భుతమే ఆశ్చర్యమే. ఆరాధనా ఆరాధనా. అద్భుతమే ఆశ్చర్యమే. ఆరాధనా ఆరాధనా. అవును ప్రభువా, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు బ్రతుకులో వచ్చినా, రక్తము చిందిన ప్రభువా, నీ కొరకు సాక్షిగా నేను నిలబడతానయ్యా. నా చివరి శ్వాస వరకు, తుది శ్వాస వరకు నీ పరిచారకునిగా, నీ బలమైన పాత్రగా ఈ లోకంలో నన్ను నిలబెట్టుకొని నీ కార్యములు ఘనంగా నీ ప్రజల పట్ల జరిగించము తండ్రి. ఇక్కడ ఉన్న ప్రతి దైవ సేవకుని ప్రభువా పేరు పేరు వరుసన దీవించండి, ఆశీర్వదించండి. వారి సతీమణులను, వారి కుటుంబాలను, వారి పరిచర్యను, వారి సంఘమును, వారికి ఇచ్చిన మందను ప్రభువా నీవు అభివృద్ధి చేయండి, ఆశీర్వదించండి. ఆత్మీయంగాను ప్రభువా, శారీరకంగాను మీరు దీవించండి, వర్ధిల్ల చేయండి ప్రభువా. ప్రతి ఒక్కరిని నీవు నెమ్మది, సమాధానము, సంతోషముతో నింపి ఇక్కడ నుండి పంపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. థ్యాంక్ యూ.